హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి టిప్తో వచ్చానండి. అదేంటంటే మనీ ప్లాంట్ బాగా గ్రోత్ ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. నేను చిన్న కుండీలోనే వేశానండి. వేసిన తర్వాత మాత్రం ఏం సాయిల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు. ఇదే ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవుతాను. చూసారా, ప్రతి ఒక్క లీఫ్ కూడా మంచి కలర్తో ఎంత బాగున్నాయో. అయితే మనం పప్పు నానబెట్టడం కానీ, పెసలు నానబెట్టడం కానీ చేస్తూ ఉంటాం కదండీ టిఫిన్ కోసం. ఆ పెసలు నానబెట్టిన నీటిని వేస్తూ ఉంటాను. అలాగే మిల్లెట్స్ కూడా నానబెడుతూ ఉంటాం కదా ఏవైనా సరే, అవి వేస్తూ ఉంటాను. ఇవి ఏమీ లేకుంటే డైలీ రైస్ అయితే మనం వాష్ చేస్తాం కదండీ, ఆ వాటర్ వేస్తాను. అంతే అండి. నేను ఫాలో అయ్యే టిప్ ఇదొక్కటేనండి. డైలీ కూడా నార్మల్ వాటర్ అస్సలు వేయనండి. ఈ విధంగా ఏవైనా రైస్ గానీ, పప్పు గానీ, కందిపప్పు గానీ కడిగిన వాటర్ మాత్రమే వేస్తాను. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.